కనిపిస్తే కటకటాలి. తరుముతున్న పోలీసుల నుంచి తప్పించుకోవడమే పెద్ద సవాల్. కోర్టులో చుక్కెదురు కావటంతో పారిపోవటం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయిందా? హైకోర్టు రెడ్ సిగ్నల్ తో సుప్రీంకోర్టు అయినా కరుణిస్తుందా? అంతవరకు అజ్ఞాతమే బెటర్ అని అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోతున్నారా? కోర్టు తీర్పొచ్చిన వెంటనే జంప్ అయిన నేతలు ఇప్పుడు ఎక్కడున్నారు? వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఏం చేస్తున్నారు? కేసులు కష్టాల నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ నేతలకు ఇప్పట్లో ఉపశమనం కలిగే పరిస్థితి కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెరమరుగైన కేసులు తిరగదోడడంతో కొందరు వైసీపీ నేతలకు అరెస్టు భయం పట్టుకుంది. ఇందులో ప్రధానంగా 3 కేసులు వైసీపీ నేతలను ఉక్కబోతకు గురి చేస్తున్నాయి. చంద్రబాబు ఇంటిపై దాడి, మంగళగిరి, గన్నవరం టీడీపీ కార్యాలయాల్లో విధ్వంసంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు నేతలకు తాజాగా హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు అంతా రాత్రికి రాత్రే జంప్ అయ్యారు. కొందరు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోగా మరికొందరు పోలీసులకు చిక్కకుండా దొంగ పోలీస్ ఆటకు తెరతీశారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులైన నేతల బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ అయ్యారు. తనను వెంటాడుతున్నారని బెంగళూరులో తలదాచుకున్న అప్పిరెడ్డిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు సిఐడి పోలీసులు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పలువురు నేతలు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అజ్ఞాత జీవితమే గడుపుతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా తమ నోటికి పని చెప్పిన మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ అరెస్టు ముప్పును ఎదుర్కొంటున్నారు. మాజీ మంత్రి కొడాలిపై నమోదైన 2 కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసిన ప్రభుత్వం ఇంకేదైనా కేసులో ఇరికించి లోపలేసేస్తుందనే భయంతో కొడాలి నాని కూడా కనిపించకుండా తిరుగుతున్నారు. వరదల్లో విజయవాడ అతలాకుతలమైన ఈ ఇద్దరు బయటకు రాలేదు. కనీసం ఫోన్లోనూ ఎవ్వరిని పలుకరించలేదు. ఒకవేళ వీరు ఎవరితో ఫోన్లో మాట్లాడినా వెంటనే దొరికిపోయే అవకాశం ఉండడంతో పూర్తిగా అజ్ఞాతవాసమే అనుభవిస్తున్నారు. ఇక తాజాగా హైకోర్టు షాక్తో మాజీ మంత్రి జోగి రమేష్, వైసీపీ నేతలు తలసిల రఘురాం, దేవినేని అవినాష్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడైన జోగి రమేష్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు చెప్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని జోగి కుమారుడు రాజీవ్ ను ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో బెయిల్ పై రాజీవ్ బయటకు రాగా ఇప్పుడు జోగి రమేష్ వంతు వచ్చింది అంటున్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ను తిరస్కరించడంతో పాటు అరెస్టుకు లైన్ క్లియర్ చేయడంతో ఉన్న పళంగా జంప్ అయ్యారు జోగి రమేష్. అదేవిధంగా దేవినేని అవినాష్, తలసిల రఘురాం సైతం ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియడం లేదు. పోలీసులు మాత్రం వీరిని అరెస్ట్ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా వైసీపీ నేతల అరెస్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వారు ఎన్నాళ్లు తప్పించుకోలేరు అంటున్నారు. ఈ కేసుల్లో ఇప్పటికే దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేయగా వారంతా రిమైండ్ ఖైదీలుగా జైలులో ఉన్నారు. ఇక ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్, దేవినేని అవినాష్ వంటి వారికి వెంటనే బెయిల్ వచ్చే అవకాశం లేకపోవడంతో తప్పించుకుని తలదాచుకోవడమే బెటర్ అని అంతా అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారు అంటున్నారు. అరెస్టు భయంతో విదేశాలకు వెళ్దామని కొందరు ప్రయత్నించగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో వీరు దేశం విడిచి వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోంది అంటున్నారు. ఇదే సమయంలో గన్నవరం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వల్లభనేనిపై లుకౌట్ నోటీస్ జారీ చేయడంలో ఆలస్యం కావడంతో ఆయన అమెరికా వెళ్లిపోయారు అంటున్నారు. మొత్తానికి 3 కేసులు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలకు ముప్పతిప్పలు పెడుతున్నాయంటున్నారు.